టాప్ ఆర్డర్ కుదురుకోవాలి, ఆల్రౌండర్లు ఇరగదీయాలి, బౌలర్లు సత్తా చాటాలి. ఇది సన్ రైజర్స్ అభిమానులు గత కొంతకాలంగా కోరుకుంటోంది. అదే జరిగింది ఎగ్జాక్ట్లీ కోల్కతా నైట్ రైడర్స్తో జరిగినటువంటి మ్యాచ్లో. సన్ రైజర్స్ హైదరాబాద్ ఖాతా తెరిచింది. 65 రన్స్ తేడాతో కోల్కతా నైట్ రైడర్స్ పై విజయం సాధించింది. టాస్ ఓడింది, ఫస్ట్ బ్యాటింగ్ చేసింది సన్ రైజర్స్ హైదరాబాద్. 226 రన్స్ చేసింది 8 వికెట్ల నష్టానికి. మరి టాప్ ఆర్డర్ అయితే అద్భుతంగా ఆడింది. ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ పవర్ ప్లేలో 82 రన్స్ నమోదు చేశారు ఫర్ ద లాస్ ఆఫ్ 1 వికెట్. ఇదే ఈ సీజన్లో ఇప్పటి వరకు హైయెస్ట్ పవర్ ప్లే స్కోర్. ట్రావిస్ హెడ్ 46 రన్స్ చేసి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత అభిషేక్ శర్మ కూడా కాసేపటికి అవుట్ అయ్యాడు. తను కూడా 48 రన్స్ ఏమో చేశాడు. ఆ తర్వాత ఇషాన్ కిషన్, అనికేత్ వర్మ త్వరగా పెవిలియన్ చేయడంతో అప్పటికే 4 వికెట్లు కోల్పోయింది 118 రన్స్కే. ఈ దశలో నితీష్ కుమార్ రెడ్డి అండ్ హెన్రిక్ క్లాసన్ సన్ రైజర్స్ని అద్భుతంగా లీడ్ చేశారు. ఈ ఇద్దరు కలిసి 5వ వికెట్కి 72 రన్స్ జోడించారు. స్ట్రైక్ రొటేట్ చేస్తూ మెల్లగా ఆడుతూ వీలు చిక్కినప్పుడే బౌండరీలు కొట్టారు. ఎస్పెషల్లీ బ్లెస్సింగ్ ముజరబాని 4 వికెట్లు తీశాడు. తను స్లో బౌన్సర్స్ వేసి బ్యాటర్లను ఇబ్బంది పెట్టాడు. హెన్రిక్ క్లాసెన్ లాంటి బ్యాటరే ముజరబాని బౌలింగ్లో షాట్లు కొట్టలేకపోయాడు అంటే మనం అర్థం చేసుకోవచ్చు. నితీష్ కుమార్ రెడ్డి కూడా అంతే. తను కూడా మరీ తొందరపడలేదు. గత మ్యాచ్లతో పోలిస్తే అంటే పాస్ట్ సీజన్లో కూడా మనం తీసుకుంటే ఎగ్జాంపుల్గా ఆ మ్యాచ్లకి ఈ మ్యాచ్కి తేడా ఏంటంటే స్ట్రైక్ రొటేషన్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసింది సన్ రైజర్స్ హైదరాబాద్, ఎస్పెషల్లీ నితీష్ కుమార్ రెడ్డి అండ్ హెన్రిక్ క్లాసన్. ఎందుకంటే ఆ పిచ్ కండిషన్స్ని తగ్గట్టు ఆ బాల్ ఎలా అయితే వస్తుందో ఆగేసి వస్తుంది. సో దాని ప్రకారంగానే ఆడారు తప్పితే అనవసరమైన షాట్లకు పోయి అయితే వికెట్లు సమర్పించుకోలేదు. అదే ఈ మ్యాచ్లో భారీ స్కోర్ చేయడానికి దారి తీసిందని చెప్పొచ్చు. ఒక దశలో మనం అనుకున్నాం 260+ రన్స్ స్కోర్ చేస్తారేమో అని అనుకున్నాం, ఎందుకంటే పవర్ ప్లేలో మన వాళ్ళ దూకుడు చూసి. కానీ ఆ తర్వాత వికెట్లు పోయిన తర్వాత వేగం తగ్గింది. హెన్రిక్ క్లాసన్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. నితీష్ కుమార్ రెడ్డి 39 రన్స్ చేశాడు. క్లాసన్ అండ్ నితీష్ కుమార్ రెడ్డి మొదట్లో స్ట్రైక్ రేట్ తక్కువగా ఉన్నప్పటికీ కూడా ఆ తర్వాత మాత్రం ఎక్సెలరేట్ చేశారు. ఒకరు 160+, నితీష్ కుమార్ రెడ్డి 162 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేశాడు. హెన్రిక్ క్లాసన్ 148 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేశాడు. మొత్తానికైతే 226 రన్స్ చేసింది. ఆ చివర్లో హర్ష దూబే చేసినటువంటి ఆ 9 పరుగులు కూడా కీలకమే అని చెప్పొచ్చు, ఎందుకంటే లాస్ట్ ఓవర్లో అతను బౌండరీలు కొట్టాడు. మొత్తానికైతే ఈ రకంగా 227 రన్స్ టార్గెట్ ఇచ్చింది కేకేఆర్కి. కేకేఆర్ టార్గెట్ని ఛేదిస్తుందేమో అని అనిపించింది. ఫిన్ అలెన్ వరుసగా బౌండరీలు బాదుతుంటే ఫస్ట్ ఓవర్లోనే 25 రన్స్ రాబట్టుకున్నాడు ఫిన్ అలెన్. అయితే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఇషాన్ కిషన్ క్యాప్టెన్సీ గురించి. చాలా అద్భుతమైన నిర్ణయం తీసుకున్నాడని చెప్పొచ్చు. హర్ష దుబేని 2వ ఓవర్లోనే రంగంలోకి దింపి, ఇద్దరు రైట్ హ్యాండర్లు ఉన్నారు, ఒకవైపు అజింక్య రహానే అండ్ మరోవైపు ఫిన్ అలెన్. హర్ష దుబేని రంగంలోకి దింపాడు. హర్ష దుబే తాను వేసిన ఆ ఫస్ట్ ఓవర్లోనే ఫిన్ అలెన్ని రిటర్న్ క్యాచ్తో అవుట్ చేశాడు. సో దాంతో నాకు తెలిసి అయితే సగం మ్యాచ్ గెలిచినట్టు అనిపించింది. ఎందుకంటే ఫిన్ అలెన్ కనుక పవర్ ప్లే మొత్తం ఉండి ఉంటే దాదాపు 100 రన్స్ అయినా రాబట్టుకునేవాడు పవర్ ప్లేలోనే ఫిన్ అలెన్ ఉంటే కనుక. కాబట్టి సో తనను అవుట్ చేయడం అయితే చాలా బెటర్ అయింది. ఆ తర్వాత కూడా రెగ్యులర్ ఇంటర్వెల్స్లో వికెట్లు తీశారు. మరో ఎండ్లో అంగక్రిష్ రఘువంశీ హాఫ్ సెంచరీ చేసి కొంచెం డేంజరస్గా కనిపించాడు. కేకేఆర్కి 2 రన్అట్లు కూడా దెబ్బతీశాయని చెప్పొచ్చు. ఎస్పెషల్లీ ఫీల్డింగ్లో మైనస్ ఉంది, ఎస్ఆర్హెచ్ ఫీల్డింగ్లో ప్లస్ కూడా ఉంది. ఇషాన్ మలింగ అద్భుతంగా ఫీల్డింగ్ చేశాడు. శివాంగ్ కుమార్ కూడా ఆ రన్అట్ చేయడం. అంగక్రిష్ రఘువంశీ రన్అట్ అయ్యారనుకున్నారు, కానీ హాఫ్ పిచ్ దాటింది ఫస్ట్గా క్యామరూన్ గ్రీనే కాబట్టి సో తనని రన్అట్గా ప్రకటించారు. ఆ తర్వాత అంగక్రిష్ రఘువంశీ కూడా, ఇదైతే చాలా బ్యాడ్ లక్ అని చెప్పొచ్చు. రింకు సింగ్ కొట్టినటువంటి బాల్ ఆ పాయింట్ రీజన్లో వెళ్ళింది. సో అక్కడ రన్నే లేదు, కానీ తను అనవసరంగా ఆ పరుగుకు ప్రయత్నించి అంగక్రిష్ రఘువంశీ అయితే రన్అట్ అయ్యాడు. ఆ తర్వాత మ్యాచ్ దాదాపుగా సన్ రైజర్స్ చేతుల్లోకి వచ్చేసింది. మొత్తానికి ఈ మ్యాచ్లో చెప్పుకోవాల్సింది ఏమైనా ఉంది అంటే నితీష్ కుమార్ రెడ్డి 2 వికెట్లు తీశాడు, కీలకమైన వికెట్లు కూడా తీశాడు. రింకు సింగ్ని అవుట్ చేయడం అనేది చాలా కీలకమైన వికెట్. ఆ దశలో తను మంచిగా సెట్ అయ్యి ఉన్నాడు. ఆ దశలో నితీష్ కుమార్ రెడ్డి రింకు సింగ్ని అవుట్ చేశాడు, అనుకుల్ రాయ్ని అవుట్ చేశాడు. మరో ఎండ్లో జయదేవ్ ఉన్నత్కట్ 3 వికెట్లు తీశాడు, ఇషాన్ మలింగ 2 వికెట్లు తీశాడు. సో ఈ రకంగా శివాంగ్ కుమార్కి వికెట్ దక్కకపోయినప్పటికీ కూడా తన బౌలింగ్తో అయితే ఆకట్టుకున్నాడని చెప్పొచ్చు శివాంగ్ కుమార్. అదేంటో కానీ పాపం తన బౌలింగ్లోనే మిస్ఫీల్డ్స్ ఎక్కువగా అయ్యాయి. అయినప్పటికీ కూడా సన్ రైజర్స్ అయితే అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది. బ్యాటర్లు క్లిక్ అయ్యారు, బౌలర్లు క్లిక్ అయ్యారు. ఫీల్డింగే కొంచెం కన్సర్న్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ మ్యాచ్లో కనుక
ఈ ఏరియాస్లో వర్క్ చేస్తే ఫీల్డింగ్ కానీ బౌలింగ్ కూడా ఇంకొంచెం మెరుగవలసినటువంటి అవసరం ఉంది. డెఫినెట్గా సన్ రైజర్స్ హైదరాబాద్ అయితే మరింత ముందుకు దూసుకెళ్తుందనడంలో ఎటువంటి డౌట్ లేదు. సో నితీష్ కుమార్ రెడ్డి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచాడు. అయితే ఈ మ్యాచ్లో ఒక అభిషేక్ శర్మ క్యాచ్ అనేది వివాదాస్పదంగా మారింది. తొలి మ్యాచ్లోనేమో హెన్రీ క్లాసన్ క్యాచ్ వివాదాస్పదంగా మారింది. ఈ మ్యాచ్లో అభిషేక్ శర్మ కొట్టిన బాల్ని వరుణ్ చక్రవర్తి క్యాచ్ పట్టాడు. అయితే ఆ బాల్ క్యాచ్ పట్టక ముందే గ్రౌండ్ని తగిలినట్టుగా అనిపించింది. కానీ కెమెరా యాంగిల్స్ సరిగ్గా కనిపించకపోవడంతో సరిగ్గా కనిపించకపోవడంతో అంపైర్ అయితే దాన్ని అవుట్గానే ప్రకటించాడు. చాలా మంది కూడా అది అవుట్ అనే అన్నారు. కానీ దాని మీద విభిన్న స్వరాలు అయితే వినిపిస్తున్నాయి సోషల్ మీడియాలో. మరి అభిషేక్ శర్మది అవుటా నాట్ అవుటా మీరేమంటారో కామెంట్ చేయండి.